వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. ఈ రోజు నుంచి వైసీపీ నాయకులు ఒకటే సవాల్ విసురుతున్నాం. రాబోయే రోజుల్లో మీ కథ తెలుస్తాం. రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. దానికి ఇదే నాందిగా మీకు తరపుగా తెలియజేస్తాం. టీడీపీ నాయకుల ఐక్యత, నాయకుల ఐక్యత, టీడీపీ నాయకుల ఐక్యత. ఆరా లోకేష్ గారి నాయకత్వం, ఆరా లోకేష్ గారి నాయకత్వం, ఆరా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పేరునగ ధీరుడు, ప్రపంచ స్థాయి రాజకీయ ధురంధరుడు, రాజకీయ మేధావి, ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రశ్నించిన ప్రముఖ మేధావి, ఎంతోమంది రాష్ట్రపతులను తన చేతుల మీదుగా పదవులు ఇప్పించిన మహానేత. ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పరితపిస్తున్న మహానేత, మాన్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తనయుడు యువగలంతో తన సత్తా చాటి ఈ రాష్ట్రంలో యువతకు ఒక ఐకాన్ లాగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ భావితరాలకు తన నాయకత్వాన్ని అందించడానికి ఉరకలేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో అరాచకాలకు, అన్యాయాలకు ఆలవాలమై ప్రజలను నానా హింసలకు గురి చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందముందించి గత సంవత్సరం జూన్ 12న మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఈ రోజుగా సరిగ్గా ఏడాదైంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ 1 సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు మనం చూసాం. ఆయన వచ్చి రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాగానే వృద్ధులకు, అవ్వాతాతలకు 3,000 రూపాయలున్న పెన్షన్ 4,000 చేశారు. గత ప్రభుత్వంలో ఇసుకను అమ్మి తమిళనాడులో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, శేఖర్ రెడ్డి అని. అలాంటి వ్యక్తి ద్వారా, అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి సామంతరాజులను పెట్టుకొని 1,000 కోట్లు, నాకు తెలిసిన వరకు 1,00,000 కోట్లు ఒక్క ఇసుకలో దోచేశారు. అలాంటి ఇసుకను ఈరోజు పూర్తిగా ఉచితంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సరఫరా జరుగుతోంది. ఒకప్పుడు 5,000, 6,000 ఉన్న ఒక ట్రాక్టర్ ఇసుక ఈరోజు 800కు 1,000 రూపాయలకు వచ్చిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ, పాఠవాలని కూడా చెప్పక తప్పదు. అట్లాగే పూర్తిగా జాబ్ బ్రాండ్స్ ఉపయోగించి ఒరిస్సా నుంచి సెకండ్స్, థర్డ్స్ మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పాలించి ఒక రకంగా మద్యంలో కూడా 1,00,000 కోట్లు కొట్టారని ఈ రోజు మాట వినపడుతోంది. ఒక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే 40,000 కోట్లు జరిగిందని మాట్లాడుతున్నారు ఈరోజు. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే రాజు కసిరెడ్డి ఆయన దొరికాడో పోలీసులకి, ఆయన చెప్పిన ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ ఒక్క జే బ్రాండ్స్ మధ్యలో జరిగింది. ఆ జే బ్రాండ్స్ మధ్యాన్ని పూర్తిగా రూపుమాపి, పూర్తిగా ఈరోజు మళ్ళా ముందు ఎట్లా ఉన్నిందో, ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్కు తెచ్చి రేటు తగ్గించి ఈరోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితులు తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కటే కాదు, అన్నా క్యాంటీన్ల పేరును పూర్తిగా సమూలంగా నాశనం చేసి, అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసేసి పేద ప్రజలకు అన్నం లేకుండా చేసిన గత ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగితే తను వచ్చి రంగానే అన్నా క్యాంటీన్లు తెరిపించి ఈ రోజు 5 రూపాయలకే భోజనం పెట్టున్న
పెడుతున్న ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇలా మాట్లాడుతూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు ఇంకా ఒకసారి ఆలోచించండి. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు అట్లాగే రాజంపేట ప్రజలకు కూడా. ఈరోజు తల్లికి వందనం 15,000 రూపాయలు. మొన్న ఎప్పుడో ఒకసారి టీవీలో చూసాం. జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు, నీకు 15,000 నీకు 15,000 అన్నారు, ఏదైంది తప్పని. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.